వెంకటేశాయ. తిరుమల శ్రీవారి జనవరి నెల కోటా దర్శనం వివరాలు. జనవరి నెలకు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేసే వివిధ దర్శనాలు, గదుల కోటా వివరాలు ఈ విధంగా ఉన్నాయి. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు, అంగప్రదక్షిణ టోకెన్లకు సంబంధించి జనవరి నెల కోటాను అక్టోబర్ 19న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ సేవా టికెట్లు ఎలక్ట్రానిక్ డిప్ కోసం అక్టోబర్ 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. టికెట్లు పొందిన వారు అక్టోబర్ 21వ తేదీ నుండి 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించాల్సి ఉంటుంది. అంగ ప్రదక్షిణ కూడా లక్కీ డిప్లోనే చెప్తున్నారు. అంటే ఇంకా బోర్డు మీటింగ్ జరగలేదు. బోర్డు మీటింగ్లో ఈవో గారు డెసిషన్ తీసుకుంటామని చెప్పారు. అయితే ఆ బోర్డు మీటింగ్ ఇంకా జరగనట్లే ఉంది. అంగ ప్రదక్షిణ అయితే ప్రస్తుతానికి లక్కీ డిప్ వేయాలి మనం జనవరి నెలకు. కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ టికెట్లను అక్టోబర్ 23వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్ల కోటాను 24వ తేదీ ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు. వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను అక్టోబర్ 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు. ఇక స్పెషల్ ఎంట్రీ దర్శన్ ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను అక్టోబర్ 25 ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు. తిరుమల తిరుపతిలో గదుల కోటాను 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు. ttdevastanams.ap.gov.in వెబ్సైట్ ద్వారా శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని కోరడమైంది. అయితే మనం అనుకున్నట్టే ఇంకా అంగ ప్రదక్షిణ గురించి డెసిషన్ తీసుకోలేదు. మళ్ళీ ముందులా బుక్ చేసుకోవడానికి ఇవ్వడానికి ప్రస్తుతానికైతే ఎలక్ట్రానిక్ డిప్ వేయండి అంగ ప్రదక్షిణ సేవ కావాలనుకునే వాళ్ళు జనవరి నెలలో. అలానే వైకుంఠ ఏకాదశి టికెట్లు దీంట్లో బ్లాక్ చేయబడి ఉంటాయి. జనవరి షెడ్యూల్లో కూడా దర్శనానికి సంబంధించిన టికెట్లను ఈ షెడ్యూల్లో కూడా మనం బుక్ చేసుకోలేము. దానికి సపరేట్గా మళ్ళీ ఆన్లైన్లో రిలీజ్ చేస్తారు షెడ్యూల్. అప్పుడు మాత్రం మనం బుక్ చేసుకోవాలి. భక్తులు ఈ విషయాన్ని గమనించగలరు. ఓం నమో వెంకటేశాయ.